أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. రెండవ సూరా అల్ బక్రా 38 నుంచి 39 ఆయతులు పఠిస్తున్నాను. మేము ఇలా తెలిపాము, మీరంతా ఇక్కడ నుండి దిగిపోండి. ఇకపై నా తరపు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం ఉండదు. దానిని స్వీకరించటానికి నిరాకరించే వారు, మా ఆయతులు అసత్యాలని తృణీకరించే వారు నరకాగ్నిలోకి పోతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. 38 నుంచి 39. మేము ఇలా తెలిపాము, మీరంతా ఇక్కడ నుండి దిగిపోండి. ఇకపై నా తరపు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం ఉండదు. దానిని స్వీకరించడానికి నిరాకరించే వారు, మా ఆయతులను అసత్యాలని తృణీకరించే వారు నరకాగ్నిలోకి పోతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. కరుణామయుడు అపర కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నిన్న మనం చెప్పుకున్నాము, అదేంటిది అంటే ఆదం అలైహిస్సలాం గారిని, ఆయన భార్య గారిని స్వర్గంలో టెంపరీగా ఉంచినప్పుడు అంత క్రితమే శైతాను మానవునికి విధేయత చూపటానికి తిరస్కరించి అతను శైతాన్ అయ్యాడు. ప్రళయం వరకు నాకు గడువు ఇవ్వు, ఇతను కూడా నాకంటే నీచుడే అని నేను నిరూపిస్తానని అల్లా వద్ద గడువు తీసుకుంటాడు. అయితే ఆ తర్వాత ఏం చేయడం జరిగింది అంటే భూలోకంలోకి పంపటానికి అసలు మానవుని సృష్టించిండు సృష్టికర్త అల్లా. భూలోకంలోకి పంపి అక్కడ పరీక్ష నిర్వహించి ఆ పరీక్షలో పాస్ అయిన వారిని స్వర్గంలో శాశ్వతంగా ఉంచడం కోసమే మానవుల్ని సృష్టించడం జరిగింది. అయితే నిన్న సర్వసాధారణంగా క్రైస్తవులు ఏమంటారు, సృష్టించే ఒక అపోహ, ఒక చెడు అభిప్రాయాన్ని, దురభిప్రాయాన్ని, తప్పుడు వాదనను తప్పు అని మనం నిన్న తెలుసుకున్నాం. ఏంటిది అంటే ఆదం మరియు ఆయన భార్య హవ్వాను శైతాను ఇహలోకంలో ఎలా మిమ్మల్ని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మోసపుచ్చుతాడో తెలియజేయటానికి, ఒక ట్రయల్గా చూపించటానికి స్వర్గంలో ఆదం మరియు ఆయన భార్య హవ్వాను ఉంచి ఆ చెట్టు దగ్గరికి పోమాకండి అని చెప్పినప్పుడు శైతాను వారిని ఏదో ఒక విధంగా లోబర్చుకొని అల్లా యొక్క ఆజ్ఞలను తిరస్కరించేలా చేశాడు. ఆ సంఘటన ఒక ట్రయల్గా వారికి చూపించడం జరిగింది. అంటే ఇక్కడ ఆదం అలైహిస్సలాం వారు తప్పు చేశారు. ఆ తప్పే మనందరికీ సృష్టికుంది. ఆ పాపం పరిహారం కోసం యేసుక్రీస్తు వచ్చారు, ఆయన శిలువ వేయబడ్డారు అని ఒక కట్టుకథ, తప్పుడు వాదన క్రైస్తవులు తెర మీదకి తెస్తే దాన్ని ఖండిస్తూ సృష్టికర్త అల్లా ఏమంటున్నాడంటే ఆదం ఆ స్వర్గంలో ఉండగానే తన తప్పును తెలుసుకొని గ్రహించి సిగ్గుపడుతూ సృష్టికర్త అయినటువంటి అల్లాతో వెంటనే క్షమాపణ వేడుకున్నారు. అల్లా తక్షణమే ఆయన క్షమాపణను స్వీకరించి, ఆయన వేడుకోలను స్వీకరించి ఆయనను క్షమించాడు. అది అక్కడితోటి క్లోజ్. అయితే క్రైస్తవులు చెప్పే ఇంకొక తప్పుడు భావన కూడా ఉంది, తప్పుడు వాదన కూడా ఉంది. అదేంటిది అంటే మనం అసలు స్వర్గంలో ఉన్న వాళ్ళం ఆదం వారు తప్పు చేసిన కారణం వల్లనే మనం భూమి మీదకి పంపించబడ్డాము అని అంటారు వాళ్ళు. ఆదం అలైహిస్సలాం గారు పాపం చేసిన కారణం వల్లనే భూమి మీదకి పంపించబడ్డారు అంటారు. దానిని ఇస్లాం సమర్థించడం లేదు. ఇస్లాం ఏమంటుందంటే మనిషి భూమి మీదికి పంపించబడటానికే సృష్టించబడ్డాడు. భూమి అనేది పరీక్షా స్థలం.
ఈ పరీక్షలో పాస్ అయిన వాడు శాశ్వతంగా స్వర్గంలోకి పంపించబడతాడు. అంతేగాని పాపం చేసినందుకే మనం భూమి మీదకి పంపించబడలే. ఒకవేళ ఆదం అలైహిస్సలాం వారు ఆ తప్పు చేయకపోయినా మనం తర్వాత భూమి మీదకి పంపించబడే వాళ్ళమే. ఎందుకంటే పరీక్ష అనేది భూలోకంలో జరుగుతుంది, స్వర్గలోకంలో జరగదు. ఎందుకంటే అక్కడి నియమాలు వేరు, ఇక్కడి నియమాలు వేరు. ఉదాహరణకి అది ఒక పరీక్ష అంటే తెలియటం కోసమే, అంటే శైతాన్ ఎలా మోసపుచ్చుతాడో ఒక టెంపరీ ఒక హైడ్రిల్ లెక్కనే అది చేయబడింది. ఏది ఆదం అలైహిస్సలాం వారిని హవ్వాని ఉంచడం అనేది. ఇంకా అది ఆ ఉపదేశం దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకొని మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, ఈ ద్వారా వచ్చిందనా లేదా అనేది తెలుసుకోవాలి మనం ఎప్పుడైనా. అంతే. అంటే ఇప్పుడు 2 తప్పుడు భావాలు చెప్తారు. ఆదం పాపం మన జన్మతా తగిలింది అంటారు, అది తప్పు అని ఖురాన్ చెప్తుంది. రెండోది వాళ్ళు ఏమంటారంటే ఆదం మన తాత అయినటువంటి ఆదం తప్పు చేసిన కారణంగానే, పాపం చేసిన కారణంగానే మనం భూమి మీదకి పంపించబడ్డాము అని కూడా అంటారు. అది కాదు, మనం భూమి మీదకి పంపించబడింది పరీక్షా నిమిత్తం. ఓకే, తాత్కాలికమైన జీవితం గడిపి పరీక్షించబడటానికే ఇక్కడికి పంపించబడ్డాము, కానీ ఆయన ఏదో పాపం చేస్తే ఇక్కడికి పంపించబడలే. ఓకే రైట్. ఇప్పుడు ఇది మీరందరూ ఇక్కడికి దిగిపోండి అని అన్నాడు కదా అల్లా తాలా. అంటే అక్కడ ఎలా శైతాను మనల్ని మోసం చేస్తాడో ఒక ట్రయల్గా అక్కడ చూపించిన తర్వాత భూలోకంలోకి పంపించిన తర్వాత ఇక అల్లా అంటున్నాడు, చూడండి మేము ఇలా తెలిపాము అంటే అల్లా అంటున్నాడు మా ఆదం అలైహిస్సలాం గారికి ఇలా తెలిపాడు స్టార్టింగ్లోనే ఏమని, మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి, ఇకపై నా తరపు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం ఉండదు. అంటే ఇక్కడ ప్రవక్త ఆదం అలైహిస్సలాం వారిని స్వయంగా ప్రవక్త చేసి పంపించడం జరిగింది. కొంతకాలం గడిచిన తర్వాత జనాభా పెరుగుతుంది, జనాలు పెరుగుతారు, మరియు సందేశం కూడా జనాలు మర్చిపోతారు. కాబట్టి కాలానుగుణంగా వేరు వేరు ప్రాంతాలకు వేరు వేరు భాషలలో వేరు వేరు ప్రవక్తలు ఇక ముందు కూడా వస్తారు దైవ సందేశాన్ని తీసుకొని మీ వద్దకు. ఓ మానవులారా, ఆ సందేశాన్ని మీరు స్వీకరించి ఆచరిస్తే మీకు ఇహలోకంలో కూడా సుఖశాంతులు లభిస్తాయి, ప్రశాంతమైన జీవితం లభిస్తుంది, మరియు పరలోకంలో శాశ్వతమైన స్వర్గం లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఆదం అలైహిస్సలాం గారి కాలంలోనే ఆదం అలైహిస్సలాం ద్వారా ఆయన సంతానానికి వారి సంతానానికి వారి సంతానానికి ఇలా చెప్పుకుంటూ రావడం జరిగిందనమాట. ఏమని, అల్లా తరపు నుంచి ప్రవక్తలు వస్తారు, ఆ ప్రవక్తలు సందేశం తీసుకొని వస్తారు, ఆ సందేశహరులను ఆ సందేశాన్ని విశ్వసించి మీరు మీ జీవితాన్ని గడపండి, మీకు ఇహపర లోకాలలో మంచి జరుగుతుంది, శ్రేయం జరుగుతుంది అని. ఎవరైతే దాన్ని తిరస్కరిస్తారో వారు శాశ్వతంగా నష్టపోతారు, నరకంలోకి పోతారు అని. అందుకోసమే ఈ ఆయత్ ప్రకారమే ఒక విషయాన్ని గమనించాలి. అది ఏంటంటే ప్రతి ప్రవక్త తన అనుచరులకు తప్పకుండా 2 విషయాలు చెప్పిపోయేవాడు. అదేంటంటే ఫస్ట్, నేను దేవుని ప్రవక్తను, ఇది నేను చెప్పేది దైవ సందేశం, నా తరువాత ఇంకో ప్రవక్త వస్తాడు, ఆ ప్రవక్తను నమ్మండి, ఆయన తెచ్చిన సందేశాన్ని అనుసరించండి అని చెప్పేవారు. ఉదాహరణకి ఇబ్రాహీం ప్రవక్త, ఆయన తర్వాత వచ్చిన ప్రవక్త గురించి చెప్పిండు. ఆ తర్వాత మోషే, ఆయన తర్వాత వచ్చిన ప్రవక్త గురించి చెప్పిండు. అర్థమైందా? మోషే వారు ఆయన తర్వాత వచ్చే రాబోయే ఒక ప్రవక్త గురించి చెప్పిండు. అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన తర్వాత ఇంకో ప్రవక్త వస్తాడు, ఆ ప్రవక్తను నమ్మండి అని చెప్తారు. అందుకోసం మనం వేదాలలో మనం పరిశీలించినట్లయితే మొహమ్మద్ ప్రవక్త వస్తాడు అని స్పష్టంగా ఉంది. అదేవిధంగా బైబిల్లో కూడా మొహమ్మద్ ప్రవక్త వస్తారని యేసువారు చెప్పిన అనేక వాక్యాలు ఉన్నాయి. మోషే కాలంలో
మోషే ప్రవక్త గారు చెప్పిన వాక్యాలు కూడా ఉన్నాయి. ముహమ్మద్ ప్రవక్త వస్తాడు, చివరి ప్రవక్త వస్తాడని, యేసు వారు వస్తారని కూడా మోషే వారు చెప్పారు. యేసు వారి తర్వాత రాబోయే ప్రవక్త ఎవరు? ముహమ్మద్ ప్రవక్తే. అందుకోసమే యేసుక్రీస్తు వారు తన బోధనలలో నా తర్వాత ఆదరణకర్త వస్తాడు, ఆయన చిట్ట చివరి ప్రవక్త అని. అయితే ఈ విషయం ముహమ్మద్ ప్రవక్త వారు ఆయనే చివరి ప్రవక్త కాబట్టి ఆయన నేను దేవుని ప్రవక్తను, నా సందేశాన్ని నమ్మండి అనే విషయమే చెప్పాడు. కానీ నా తర్వాత మనకు ప్రవక్త వస్తాడు అని ముహమ్మద్ ప్రవక్త చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? చిట్ట చివరి ప్రవక్త కాబట్టి. చిట్ట చివరి ప్రవక్త కాబట్టి. ముహమ్మద్ ప్రవక్త కంటే ముందున్న ప్రవక్తలందరూ మాత్రం నా తర్వాత మన ప్రవక్త వస్తాడు ఆయన నమ్మండి అని చెప్పి వెళ్ళారు. అందుకోసమే మనం ఖురాన్ కంటే ముందున్న మత గ్రంథాలు మీరు దేన్నైనా చూడండి, దేన్నైనా తీసుకోండి, కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించి పరిశోధిస్తే ఆ ప్రవక్త ఆ కాలం నాటి ప్రవక్త తర్వాత రాబోయే ప్రవక్త గురించి శుభవార్తలు అందులో ఉంటాయి, చివరి ప్రవక్త గురించి కూడా శుభవార్తలు అందులో ఉంటాయి. ముహమ్మద్ ప్రవక్త గురించి వేదాలలో 1 కాదు 100 వాక్యాలు ఉన్నాయి, అనేక వాక్యాలు ఉంటాయి. అదేవిధంగా బైబిల్లో కూడా చాలా వాక్యాలు ఉంటాయి. అంటే ఇది ఖురాన్ యొక్క ఏదైతే వాక్యం ఇప్పుడు మనకు చెప్పబడిందో ఏమని, నా వద్ద నుంచి మీ వద్దకు సందేశం వస్తుంది అనేది, అది ప్రవక్తల ద్వారా కూడా సృష్టికర్త చెప్పించుకుంటూ వచ్చాడు. ఇక చిట్ట చివరి ప్రవక్త ఆయన ముహమ్మద్ ప్రవక్త కాబట్టి ఆయన నోట మాత్రం ఈ మాట రాలేదు. ఆ సందేశాన్ని మనం ఇప్పుడు అప్డేటెడ్గా లాస్ట్ వెర్షన్గా వచ్చింది ఏంటిది? ఖురాన్ గ్రంథం కాబట్టి ఆ ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి, దాని ప్రకారం మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. అప్పుడే మనం స్వర్గానికి అర్హులము అవుతాము.